ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలోనే ఉండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలోనే ఉండగా నన్ను విడువనైతివి. ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదు. భుజంగములను అణచివేసి భుజంగములను అణచివేసి కాచినాము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినాము నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేము
నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. పుణ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం. పుణ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 మరొకసారి దేవా దేవాని నామం బలమైనది నామం. దేవాని నామం ఘనమైనది నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. ఘనపరతును నీ నామం. అన్నిటికన్నా అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం. యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్వరమెత్తి ఆశ్రయదుర్గం నీ నామం. నా కొండ, నా కోట. స్తుతి
స్వరమెత్తి అన్నిటికన్నా పైన యేసు యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసు యేసయ్యా నా యేసయ్యా దేవానే నామం బలమైనది నీ నామం దేవానే నామం బలమైనది నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం హృదయపూర్వకంగా స్తుతింతును నీ నామం యేసయ్యా ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ అన్నిటికన్నా పైన క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఇంతవరకు దేవుని ఆరాధించాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యంలో నుండి విజ్డమ్ అనేటటువంటి అంశాన్ని గురించి, జ్ఞానము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా మనం లివ్ టుగెదర్ విత్ అండర్స్టాండింగ్, జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు రెండవదిగా గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలములు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికర్మతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునయున్నది. 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే మంచి ఫలాలు, ఈ మంచి ఫలాలు మనకి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా ఈ మంచి ఫలాలు మనం కలిగి ఉండాలి అనే విషయానికి మనం వస్తే, పైనుండి వచ్చు జ్ఞానం. ఎవరికైతే పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారో వారు ఆ జ్ఞానం ఎలాంటిది? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. ఇక ఆ జ్ఞానం ఎలాంటిదంటే కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది. పక్షపాతము దాంట్లో లేదు, వేషధారణ దాంట్లో లేదు. ఆ తర్వాత నీతి ఫలాలు సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడు. అంటే నీతి ఫలములు అంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానం ఎలాంటిదంటే నీతి ఫలాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో
మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. ఎవరైతే జ్ఞానంతో ఉన్నారో వారి యోగ్య ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండాలి. ఆ తర్వాత సత్యమునకు విరోధముగా అలాంటి వారు మాట్లాడతగదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవు కానీ మత్సరమును వివాదమును ఉంచుకునినవారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. మనమందరం కూడా సత్యమునకు విరుద్ధంగా మనము మాట్లాడకూడదు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియు నయ్యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును. ఇది దయ్యముల జ్ఞానం వంటిదిగా ఉన్నది. ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అంటే ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చేది కాదు, ఇది భూ సంబంధమైన జ్ఞానం. అలాగే ప్రకృతి సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానము వంటిది. ఎందుకంటే మత్సరము వివాదము ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ప్రతి రీచి కార్యం కూడా అక్కడ ఉంటాయని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందేవారిగా ఉండాలి. యాకోబు 3:17లో అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఈ జ్ఞానం పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయను లేనిదియునయ్యున్నది. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం ప్రభు అయిన దేవుడు మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే పవిత్రమైన జ్ఞానం, తర్వాత సమాధానకరమైంది, మృదువైంది, సులభంగా లోబడిది, కనికరంతో మంచి ఫలాలతో నిండుకున్నటువంటి చక్కటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. పక్షపాతమైన వేషధారణైన లేని జ్ఞానాన్ని మనం కలిగినటువంటి వారిగా పైనుంచి వచ్చే జ్ఞానం, అది కూడా నీతి ఫలముతో నిండుకున్న జ్ఞానం. యాకోబు పత్రిక 3:18లో నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే జేమ్స్ చాప్టర్ 3:18 అండ్ దోస్ హూ ఆర్ పీస్ మేకర్స్ విల్ ప్లాంట్ సీడ్స్ ఆఫ్ పీస్ అండ్ రీప్ ఎ హార్వెస్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ యొక్క నీతి అనేటటువంటిది, నీతి ఫలం ఏంటంటే సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. సమాధానము అనే విత్తనాలు వేస్తే సమాధానము అనే పంటనే మనం కోస్తాం. అంత మాత్రమే కాదు, నీతి అనేటటువంటి ఆ పంటను మనం కోసుకునే అవకాశం ఉంది. కనుక ఈరోజు మనమందరం కూడా నీతి ఫలాలు కలిగిన వారిగా, మంచి ఫలాలు కలిగిన వారిగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 11:18లో భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. ఎవరైతే నీతిని విత్తుతారో అలాంటి వారు శాశ్వతమైన బహుమానాన్ని పొందేటటువంటి వారిగా ఉంటారు. కనుక అలాంటి బహుమానాన్ని పొందేవారిగా, దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడిచేవారిగా, దేవునికి ప్రియమైన వారిగా, దేవునికి దగ్గరగా, దేవునికి చేరువుగా మనం జీవించాల్సినటువంటి ఆవశ్యత ఎంతైనా ఉన్నది అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెషయా గ్రంథం 32:17లో నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును, అప్పుడు నా జనుల విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. నీతి సమాధానం కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరం కలుగుతాయి. కాబట్టి ఈరోజు నీతి సమాధానాన్ని కలుగు చేసేదిగా ఉంది. నీతి వలన నిత్యము కూడా నిమ్మళము నిబ్బరం కలుగుతాయని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఆ నెమ్మదిగా సుఖంగా దేవుడిచ్చే సమాధానంతో మనము జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకనే
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, మీరు నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను పంటను మీరు కోస్తారని హోషేయ గ్రంథం 10:12 అంటున్నాడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూనూ దున్నని బీడు భూములు దున్నుడి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా శరీరం నుండి విత్తేవారిగా కాకుండా, శరీరం నుండి విత్తితే క్షయమైన పంటను కోస్తాం, ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తాడు. గనుక ఈరోజు మంచి ఫలములు కలిగిన వారిగా, నిత్య జీవం అనే పంటను కోసేవారిగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా, ఆయనకు ప్రియంగా, ఆయనకు అత్యంత సన్నిహితంగా బ్రతకడానికి దయగల దేవుడు, కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని, తన ఆశీర్వాదంతో దీవెనతో మనల్ని పరిపూర్ణంగా తృప్తిపరచాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో అలాగూ తన యొక్క ప్రేమ, సమాధానం, సంతోషం కలిగినటువంటి వారిగా ఈ లోకంలో బ్రతకడానికి తన కృప దేవుడు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతి అనే ఫలములను మనం ఫలించేవారిగా, నీతి ఫలాలతో నిండుకున్న వారిగా మనం బ్రతకాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9-11 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకుని వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. అలాగూ మంచి ఫలాలు కలిగినటువంటి వారమై ఈ లోకములో దేవుని కొరకు మనం జీవించాలి. అలాగే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం అందరం కూడా బహుగా ఫలిస్తూ యేసు ప్రభువారి శిష్యులుగా ఈ లోకంలో జీవించటానికి దయగల దేవుడు, కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ఫలాలు ఫలించేవారిగా మనల్ని తీర్చిదిద్దును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మేమందరం కూడా మంచి ఫలాలు ఫలించి మంచి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి కృపను, నీ సహాయాన్ని, నీ ఆత్మ నడిపింపును నీ బిడ్డలమైనటువంటి మాకు మెండుగా దయచేయమని, నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు మా తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ యొక్క సకల విధమైనటువంటి ఆశీర్వాదాలు మాతో కూడా మీరు ఉంచి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోవాల్సిందని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సన్నిధి, నీ సహాయం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు దయచేసి మంచి ఫలములతో నిండుకొనున్న వారమై నీ కొరకు జీవించటానికి, ఫలించటానికి, నిత్య జీవమనే పంటను కోసుకోవడానికి నిరంతరము నీ మహిమార్థమై మంచి ఫలాలు ఫలించేటటువంటి జీవితాన్ని మాకు దయచేయమని కృపగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికి కూడా ప్రభు నామముల వందనాలు. విజ్డమ్ అనేటటువంటి దాంట్లో మనము మొదటిగా లివ్ టుగెదర్ విత్ అండర్స్టాండింగ్ అనే విషయాన్ని మనం విన్నాం. రెండవది గుడ్ ఫ్రూట్స్ అనేటటువంటి చక్కటి సందేశాన్ని మనం విన్నాం. దేవునికి స్తోత్రం. రేపు మరొక అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము జైజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్లో ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాల్సిందని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృప మీకు తోడైనను గాక. ఆమెన్.